ఓ 100 గజాల ఇల్లు కట్టాలంటే మున్సిపల్ పర్మిషన్, అటెన్క కరెంటు పర్మిషన్, నల్ల కనెక్షన్, పారిగోడ పక్కకు జరగొద్దు, ముంగటి గోడ ముందుకు జరగొద్దు, 2 అంతరాలే కట్టాలి, అంతకు మించితే ఊకం, అదని ఇదని 1,00,000 కండిషన్లు పెడతారబ్బా. ఇవన్నీ మనకు అదే పవర్లు ఉన్నోళ్ళ కథ ఎట్లుంటుందో చూడురి జరా. నల్లగొండల బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కులగొట్టవలసిందేనని ఆర్డర్ వేసింది హైకోర్టు. అది కూడా 15 రోజులలోనే. మీదికెళ్ళి ₹1,00,000 దండుగా. ఇంత కేసు ఏందంటే గులాబీ పార్టీ వాళ్ళు పవర్లు ఉండగానే ఎకరం సర్కార్ జాగాల అందాల బంగ్లా కట్టుకున్నారు ఏ పర్మిషన్ లేకుండానే. మళ్ళా గజం ₹100కే 99 ఏళ్ల లీజు. పార్టీ అల్లదేనాయే, పవర్ అల్ల చేతుల్నే ఉండే. ఇక మనల్ని ఆపేది ఎవరు రాబాయ్ అన్నట్టు నడిచింది కథ. గాచారం మంచిగా లేక కారు పల్టీ కొట్టినాక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ సూటి పెట్టిండు పడన్ పార్టీ ఆఫీస్ కు. మొత్తం ఎంక్వైరీ చేపిస్తే మున్సిపల్ పర్మిషన్ లేదని తేలే వరకు ఆఫీసర్ గట్టిగానే అరుచుకున్నాడు 2-3 మాటల. మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి. అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొట్టి సాగుంచుతావా? ఇదెందుకు కూలగొడతలేవు? ఎన్ని నోటీసు? 10 నోటీసులు. పద్ధతి అది 100 కోట్ల ఆస్తి. నోటీసులు పంపినా పట్టించుకోలేదంటే చూడుండ్రిగా. ఇక పక్కా వడగొడతారని నిక్రమైనాక మాత్రం హైకోర్టుకు పోయిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆఫీసును రెగ్యులర్ చేసేటట్టు మున్సిపల్ శాఖకు ఆర్డర్ ఇవ్వాలని కొడితే చెల్ పర్మిషన్ తీసుకున్నాక కట్టుకోవాలి గానీ కట్టినాక పర్మిషన్ అడుగుడేందని గరం అయ్యి 15 రోజులలో ఉలగొట్టవలసిందేనని ఆర్డర్ వేసింది అన్నట్టు. కానీ నల్గొండలనే కాదు చాలా జిల్లాలలో కారోళ్ళ ఆఫీసుల కథ గిట్లనే ఉన్నది. మంచి ఏరియాలలో అగ్వక్ జాగాలు తీసుకొని ఏ పర్మిషన్ లేకుండానే బంగ్లాలు కట్టుకున్నారు. మరి అవిటి సంగతి ఏమైతుందో గానీ పవర్ చేతులు ఉంటే చాలు రూల్స్ గిల్స్ జాంతనాయని నచ్చినట్టు కట్టుకుంటా పోతే ఇలా ఉలగొట్టుకునే కథ అవుతున్నది పో.